క్రీస్తునందు సహోదరి సహోదరులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి సంపూర్ణమైన పరలోకపు తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా వాక్యం బోధించుండగా తండ్రి వినువారు తండ్రి మంచి హృదయంతో అయిన తండ్రి వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. అయా మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి, మీ కాపుదలు దయచేయండి తండ్రి. అయా వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా తండ్రి మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. యెహోవా తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి ఒక్క విషయం చాలా ప్రాముఖ్యమైంది. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎవరిలో ఏర్పరచుకున్నారంటే క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ఎలా ఏర్పరచుకున్నారు అని చూస్తే ప్రేమ చేత ఏర్పరచుకున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు మరి ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? లేఖనాల ద్వారా చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రేమను గురించి చెబుతున్నారు. క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ అనేది ఉండాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళలో ఉండే క్వాలిటీలు, ప్రేమ ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది ఇక్కడ చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? ప్రేమ దీర్ఘకాలము సహించిద్దంట. ప్రేమ సహించిద్ది. ఎవరైనా నిన్ను ఏదైనా అన్నా కానీ నువ్వు వాళ్ళని సహిస్తావు. తర్వాత దయ చూపించును, వాళ్ళ మీద దయ అనేది ఉంటుంది. నిన్ను ఎవరైనా కానీ ఏదన్నా అన్నా కానీ నువ్వు వాళ్ళ మీద దయ చూపిస్తావు. తర్వాత నువ్వు వాళ్ళ విషయంలో నువ్వు సహిస్తావు. అందుకని ప్రేమ అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉండాలి. తర్వాత ప్రేమ మత్సరపడదు. ప్రేమ అనేది మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. నేను గొప్ప అని ఎప్పుడు కూడా చెప్పుకోదు. ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో, ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళలో ఉండే క్వాలిటీస్ ఇవి. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. తర్వాత అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారమును మనసులో ఉంచుకోదు అని ఇక్కడ చెబుతున్నారు. కోపం అనేది ఉండదు. ప్రేమ ఉన్న చోట కోపం ఉండదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది ప్రేమ ఉంటే. ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉన్నప్పుడు, ప్రేమ ఉన్న చోట కోపం ఉండదు, అసూయ ఉండదు, పగ ఉండదు, ద్వేషం ఉండదు, ఏది కూడా ఉండదు. క్రీస్తు ప్రేమ సహించే ప్రేమ, ఓర్చుకునే ప్రేమ. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువుని కల్వరి శిలువకు తీసుకెళ్ళేటప్పుడు అన్ని దెబ్బలు కొడుతున్నా కానీ
ఆ విధంగా చేస్తున్న కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు. అది ప్రేమ. ఆ ప్రేమ ప్రతి ఒక్కళ్ళు కూడా కలిగి ఉండాలి. మనమందరము కూడా ప్రేమ కలిగి ఉండాలనే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు తండ్రి అయిన దేవుడు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ ఉండాలి. ఎవరైనా ఏదన్నా అన్నారంటే వాళ్ళని నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు నిన్ను ద్వేషించినా నువ్వు ద్వేషించకూడదు. నువ్వు క్రీస్తుని తెలుసుకున్నావు, నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రేమ అనేది కలిగి ప్రతి ఒక్కళ్ళు ఉన్నప్పుడు అక్కడ కోపాలు ఉండవు, ద్వేషాలు ఉండవు. కుటుంబంలో చూస్తే ఈ రోజున భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, సమస్యలు. ఎందుకనంటే ప్రేమ లేదు. ప్రేమ ఉన్న చోట సమస్యలు ఉండవు, గొడవలు ఉండవు. అక్కడ సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు. ఆత్మ ఫలాల్లో మొట్టమొదటిది ఏంటి? ప్రేమ. ప్రేమ కలిగి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషపడతారు. మనం నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. మనం ఎలా ఉండాలండి? సహోదరు ప్రేమ కలిగి ఉండాలని. బైబిల్ మొత్తంలో చూస్తే ఎక్కువగా ప్రేమ గురించే ఉంటుంది. ప్రేమ కలిగి ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించాలి. అన్నిటికన్నా కూడా ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. 13వ వచనంలో చూస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెబుతున్నారు. వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. ఆ ప్రేమ ప్రతి ఒక్కళ్ళు కూడా కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎవరినైనా కానీ క్షమిస్తావో, తర్వాత నీ హృదయం నిండా ప్రేమ ఉన్నప్పుడు నువ్వేదైనా కానీ ఓర్చుకుంటావు. నీలో కోపం అనేది ఉండదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమ కలిగి జీవించండి. దేవుడు జగత్పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ఎలా ఏర్పరచుకున్నారు? ప్రేమ చేత ఏర్పరచుకున్నారు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించారు. అంతగా ప్రేమించారు కాబట్టి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి పంపించారు. మనల్ని అంతగా ప్రేమించారు. మన పొరుగువారిని కానీ సహోదరులను కానీ మనం ప్రేమించినప్పుడు, మరి మనం క్షమించినప్పుడు దేవుడు మనల్ని ఎలా క్షమిస్తారో? మనం ప్రేమ కలిగి ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటూ, క్రీస్తులాగా జీవించాలని కోరుకుంటూ, మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన. సర్వశక్తి సంపూర్ణమైన పరలోకపు తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలయ తండ్రి. అయా జగత్పునాది వేయబడక మునిపే అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి. మేము ఎలా ఉండాలని ఏర్పరచుకున్నారు తండ్రి? అయా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ఏర్పరచుకున్నారు తండ్రి. అయా మేమందరము తండ్రి ప్రేమ కలిగి ఉండాలనే తండ్రి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రేమతో మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి. మేమందరము తండ్రి ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. ప్రేమ ఉన్న చోట అసూయ ఉండదు, పగ ఉండదు, ద్వేషం ఉండదు, కక్షలు ఉండవు, ఏవి ఉండవని స్పష్టంగా చెప్పారు తండ్రి. అదేవిధంగా తండ్రి సహోదరి ప్రేమ కలిగి మేము ఉండే భాగ్యం దయచేయండి తండ్రి. క్రీస్తు ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. క్రీస్తులాగా ఉండే భాగ్యం దయచేయండి తండ్రి. గొప్ప తండ్రి నిరంతరము తండ్రి మీ యందు భయభక్తులకి ఉండే భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా మీరు ఎంతగానో లోకాన్ని ప్రేమించారు కాబట్టి తండ్రి, అయ్యా ఈ లోకంలోకి తండ్రి మేము నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు తండ్రి. మేము అదే విధంగా తండ్రి నిరంతరము తండ్రి క్రీస్తులాగా జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క విషయంలో తండ్రి అయ్యా ఎల్లప్పుడూ తండ్రి మీ యందు భయభక్తులు అడిగి తండ్రి మేము ముందుకు సాగే భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క విషయంలో తండ్రి అయ్యా మీరే ముందుండి నడిపిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.